హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షి వ్లాగ్స్. ఈ వీకెండ్కి అయితే మేము ఓరియన్ మాల్కి వచ్చామండి. మీరు చూడొచ్చు, యాక్చువల్లీ సెలబ్రేషన్స్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయాయండి. అండ్ ఇప్పుడు క్రిస్మస్ కదా, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి అయితే మీరు చూడొచ్చు డెకరేషన్స్ అయితే ఎలా ఉన్నాయి అండ్ లైటింగ్స్ ఎలా ఉన్నాయి అని. యాక్చువల్లీ మేము నైట్ వెళ్ళామండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా ఓరియన్ మాల్లో అయితే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా దొరుకుతుందండి. అండ్ ఇప్పుడైతే క్రిస్మస్ సేల్ అయితే జరుగుతూ ఉన్నది. సో ప్రతి ఒక్క బ్రాండ్కి మీకు ఆఫర్స్ అయితే ఉంటుంది. సో ఎవరైనా పర్చేసింగ్ అలా చేసే వాళ్ళు అయితే కింద యూ కెన్ విజిట్ హియర్. అండ్ మా అమ్మాయి అయితే ఇంకా పండుకొనే ఉన్నది, తనైతే ఇంకా లేవలేదు. ఇంకా తను లేచాక చూడాలండి తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ ఎలా ఎక్సైట్ అవుతుంది అని. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటి గ్లాసెస్ చూడొచ్చు మీరు. లైక్ 3D డైమెన్షన్స్లో ఉన్నానండి, 3D గ్లాసెస్. ఐ థింక్ లోపల అయితే ఏదో ఒక ఇమేజెస్ అన్నీ వాళ్ళు డిస్ప్లే చేశారు. లైక్ గణేష అండ్ లైక్ కలర్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి డిఫరెంట్ ఇమేజెస్ అయితే వస్తున్నాయండి. కింద ఫ్లోరింగ్ అయితే చాలా బాగున్నది అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే సాటర్డే సండేనే ఫ్రీ ఉంటారండి. సో నేను సాటర్డే అయితే వెళ్ళాను ఓరియన్ మాల్కి. అక్కడ వెళ్ళాక అయితే చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ ఓరియన్ మాల్లో అయితే ఎక్కువ వాటర్ అంతా ఉంటుంది కదండి, వాటర్ ప్లేస్ అంతా ఉన్నది కదా. సో పిల్లలంతా అక్కడ చూడడానికి చాలా ఇష్టపడతారు వెళ్ళడానికి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇలా వేషం అయితే ఎలిఫెంట్ వేషం వేసుకుంటూ క్రిస్మస్ డ్రెస్ వేసుకున్నారు. అండ్ పిల్లలు అయితే చాలాసేపు అయితే ఇక్కడే ఉన్నారు. చాలా ఫన్నీగా ఉందండి ఇక్కడ అయితే. అలా రౌండ్గా తిరుగుతూ ట్రంక్తో ఇలా మొహం మీద అయితే ఇలా కొడుతూ ఉంటుంది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెద్దవాళ్ళు కూడా అంతే. యాక్చువల్లీ పిల్లలను తీసుకుంటూ వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చాలా చేస్తున్నారు. బై ఛాన్స్ మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే గిన ఓరియన్ మాల్ని విజిట్ చేయండి. యాక్చువల్లీ నైట్ టైం రండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో వ్యూ కూడా బాగుంటుంది అండ్ మీరు కూడా చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. చాలా యూనిక్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి. సో ఎవ్రీ ఇయర్ దే యూస్ టు చేంజ్ లైక్ డిజైన్, ద వే ఆఫ్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. సో ఈ ఇయర్ అయితే వాళ్ళు ఇలా పెట్టారండి ఇక్కడ ఓరియన్ మాల్లో. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉన్నారు. సో పిల్లలను అయితే తీసుకొని నేను 7 o'clock అయితే అక్కడికి వెళ్ళాను. సో వెళ్ళిన దానికైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక వాల్కి అయితే వాళ్ళు ఇలా డిజైన్ చేశారు. మొత్తం స్టోన్తో డిజైన్ చేశారండి. యాక్చువల్లీ చాలా బాగున్నది చూడడానికైతే. ఇంకా ఓరియన్ మాల్ లోపలంతా చూసుకుంటూ మేమైతే బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చాక అయితే ఇంకా పిల్లలకి ఆడుకునేటివి అయితే వాళ్ళు ట్రైన్స్ అలాంటివన్నీ పెట్టారండి. ఇంకా పిల్లలు అయితే ట్రైన్స్ అవన్నీ చూసాక ఇంకా ఊరికే ఉంటారా, వాళ్ళు కూడా మేము వెళ్తాము అని చెప్పారు. ఇంకా ట్రైన్కి అయితే పర్ హెడ్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అంతా చూసాము, చాలా బాగున్నదండి వ్యూ అయితే. చూడొచ్చు వాటర్ ఫౌంటైన్ అంతా ఎలా డిజైన్ చేశారు అని. నైట్లో అయితే యాక్చువల్లీ చాలా బాగున్నది. ఇంకా కాసేపు అయ్యాక పిల్లలను అయితే ట్రైన్లో పంపిస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడైతే ఓరియన్లో అయితే చాలామంది పిల్లలు ఉన్నారు. ఐ థింక్ యాజ్ ఏ పేరెంట్ పిల్లలనంతా చాలామంది తీసుకొని వచ్చారు. Like I am very happy because they are not only busy with their work, at least they are trying to fulfill their small needs అని అనుకుంటానండి. ఎప్పుడు పేరెంట్స్ బిజీ అనుకుంటూ పిల్లలని చాలా తక్కువ కేర్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది అయితే పేరెంట్స్ విత్ ఫ్యామిలీ వచ్చారు. మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నది అని. సో ఇలా ఎంజాయ్ చేయాలండి, ఫ్రీగా టైం చేసుకుంటూ ఇలాంటివన్నీ విజిట్ చేయాలి. సో
ఇంకా ఇక్కడైతే మూవీ పెట్టారండి. అలాదీన్ స్టోరీ లైక్ అలా ఉన్నదంట. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా వెళ్ళొచ్చు. 360 డిగ్రీలో ఇది ఉన్నదంట. లైక్ వాటర్‌లో ఉంటది స్టోరీ మొత్తము. అండ్ పర్ హెడ్ వచ్చి 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ 12 మినిట్స్ అండి. సో మా బాబు అయితే వెళ్తాను అన్నాడు. సో వాడినైతే పంపిస్తున్నాము. మా అమ్మాయి అయితే ఉండలేదండి. తను ఎదబాడుతుందని నేనైతే వెళ్ళలేదు. సో మా బాబుని పంపించి ఇంకా బాబు వచ్చేదాకా ఇక్కడే ఉన్నాము మేమైతే. ఐ థింక్ ఇంకా ఎవ్రీ మాల్‌లోనూ క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటది అనుకుంటాను అండి. ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ క్లోజ్‌గా ఉన్నది కాబట్టి వాళ్ళు చాలా డెకరేటివ్ ఇలా అంతా చేస్తూ ఉంటారు. ఇంకా మా బాబు వచ్చేదాకా మా అమ్మాయి అయితే ఒక ప్లేస్‌లో ఉండలేదు. తనైతే అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉన్నది. సో చూడండి పిల్లలు ఎలా వెళ్తున్నారు. అండ్ కాసేపు అయ్యాక ఇక్కడ లైక్ మ్యూజిక్ బ్యాండ్ పెట్టారండి. యూరోప్ వాళ్ళ మ్యూజిక్. వాళ్ళైతే చాలా బాగా ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ప్రతి ఒక్కరు ఒక ప్లేస్‌కి వెళ్ళారు. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నదండి. ఐ థింక్ టిల్ జాన్ 2 దాకా ఉంటది అనుకుంటానండి. సో వెళ్ళండి మీరు కూడా ఎంజాయ్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. నా వీడియో నచ్చితే గిన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.